అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మొట్టమొదటి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలను నా తరపున, నా కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను తీసుకొచ్చినటువంటి అపోస్తలుడైనటువంటి తోమా జీవితం, పరిచర్య గురించినటువంటి కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అయితే నేను చెప్పే ఈ విషయాలు ఏది కూడా బైబిల్ గ్రంథం నుండి చెప్పడం లేదు. క్రైస్తవ సంఘ చరిత్ర గురించి వ్రాయబడినటువంటి కొన్ని పుస్తకాల్లో నుండి మీ ముందుకు కొన్ని విషయాలను నేను తేవాలనుకుంటున్నాను. అయితే నేను చెప్పేటువంటి విషయాల్లో చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతీయులంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ క్రైస్తవం యొక్క మూలాలు భారతదేశంలో ఎలా ప్రారంభమయ్యాయి అన్న ఈ విషయాలను మనలో ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో కనీసం ఒక్కసారైనా వింటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొన్ని పురాతన సంప్రదాయాలు, నమ్మకాలను బట్టి చూస్తే క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అపోస్తలుడైనటువంటి తోమా అరేబియా నుండి సముద్ర మార్గం ద్వారా కేరళ రాష్ట్రంలోని మలబారు ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన కొడంగుళూర్ ఓడరేవుకు దగ్గరలో ఉన్నటువంటి మలంకార అనే ప్రాంతంలో దిగాడు. ఈ కొడంగుళూర్ అనే ఈ పట్టణానికి క్రాంగనూర్ లేదా మహాదేవ పట్టణం అని కూడా అంటారు. ఈ ఊరికి ఇంకా చాలా పేర్లు కూడా ఉన్నాయి. ఇండియాలో అపోస్తలుడైనటువంటి తోమా చేసినటువంటి మిషనరీ పరిచర్య గురించి తోమా కార్యాలు, యాక్ట్స్ ఆఫ్ థామస్ అనేటువంటి పుస్తకంలో కొంతవరకు వ్రాయబడ్డాయి. దీనితో పాటు కేరళలో, అదేవిధంగా తమిళనాడులో, ఈ రెండు రాష్ట్రాల్లో మొదటి శతాబ్దం నుండి వస్తున్నటువంటి కొన్ని జానపద గేయాలు, పాటలు, కథలు, వీటన్నింటిలో అంటే ఓరల్ ట్రెడిషన్స్ ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఈ తోమా కార్యాలు అనేటువంటి పుస్తకం ఎప్పుడు వ్రాయబడింది అన్నది స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే పరిశోధకులు ఏం చెప్తున్నారంటే ఈ పుస్తకం బహుశా 2వ శతాబ్దము లేదా 4వ శతాబ్దము, ఈ 2 శతాబ్దాల మధ్యకాలంలో వ్రాయబడి ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్ళ అభిప్రాయం. అయితే ఈ పుస్తకం యొక్క పురాతన వ్రాతప్రతులు అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్రాతప్రతుల్లో అత్యంత పురాతనమైనటువంటి వ్రాతప్రతులు సిరియా భాషలో ఉన్నాయి. ఈ పుస్తకం ఇచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే అరేబియాలోని ఇరాక్ దేశంలో ఉన్న ఎడెస్సా అనే ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు, భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసులకు మొదటి శతాబ్దం నుండి సంబంధాలు ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు తోమా పరిచర్య భారతదేశంలో ఎలా ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించడం జరిగింది. ఏంటా బాధ్యత? సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి అనేటువంటి పరిచర్యను ఆయన వాళ్ళకి అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణుడైన తర్వాత ఆయన శిష్యులు దాదాపు ఒక 120 మంది సహోదరులు, వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ యెరూషలేములో ఒక మేడగదిలో చేరి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుంటున్నటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చీట్లు వేసి మత్తీయ అనేటువంటి ఒక వ్యక్తిని అపోస్తలత్వంలోనికి పాలు పొందడానికి ఈ 11 మంది అపోస్తలుడితో పాటు లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ శిష్యులు ఏం చేశారంటే అప్పట్లో వాళ్ళకు తెలిసినటువంటి ప్రపంచాన్నంతా 12 భాగాలుగా చేసి ఏ శిష్యుడు ఏ దేశానికి పోవాలి అని చీట్లు వేయడం జరిగింది. అంటే ఏ శిష్యుడు ఏ ప్రాంతానికి పోవాలని చీట్లు వేయడం జరిగింది. అలా చీట్లు వేసినప్పుడు అపోస్తలుడైనటువంటి తోమాకి ఇండియాకు పోవాలని చీటి వచ్చింది. అయితే తోమా మాత్రం నేను ఇండియాకి పోనంటే పోనన్నాడు. ఎందుకంటే భారతీయులు మాట్లాడేటువంటి ఆ భాష నాకు తెలియదు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో, నేనా హెబ్రియుణ్ణి, ఎలా పడితే అలా నేను వాళ్ళ మధ్య జీవించలేను, కాబట్టి నేను
ఇండియాకు మాత్రం పోనంటే పోను అని తోమా అనడం జరిగింది. అప్పుడు మిగిలినటువంటి అపోస్తులందరూ ఎంతో భారంతో కన్నీటితో తోమా హృదయాన్ని మార్చమని దేవుని దగ్గర మొరపెట్టారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టిన వెంటనే దేవుడు వాళ్ళ మధ్యలో కొన్ని అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించాడు. అదెలా అంటే, ఆ రాత్రే యేసుక్రీస్తు ప్రభువారు తోమాకు కనబడి, తోమా నువ్వు భయపడొద్దు, ఇండియాకు వెళ్ళు, నా వాక్యం ప్రకటించు, నా కృప నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు. అయితే తోమా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను కూడా మొదట్లో ఒప్పుకోలేదు. నేను ఎక్కడికైనా పోతాను కానీ ఇండియాకు మాత్రం వెళ్ళను అని ఆయన చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తోమాను బలపరిచి, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఇండియాకు వెళ్ళు అని చెప్పాడు. అయితే అదే సమయంలో యెరూషలేము వీధుల్లో ఇండియా నుండి వచ్చినటువంటి ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన పేరు అబ్బన్. ఆయన ఒక వ్యాపారస్తుడు. ఆయన ఎందుకు యెరూషలేం వీధుల్లో తిరుగుతున్నాడంటే, వాళ్ళ రాజు గుండాఫర్కు ఒక మంచి ప్యాలెస్ కట్టగలిగినటువంటి ఒక వ్యక్తి కోసం ఆయన వెతుకుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఈ అబ్బన్ అనేటువంటి ఆ వ్యక్తిని కలుసుకొని, మీరు ఏ వ్యక్తి కోసమైతే వెలుగుతున్నారో ఆ వ్యక్తి నా దగ్గర ఉన్నాడు అని చెప్పి అతనికి తోమాను పరిచయం చేసి, తోమాను 20 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ అబ్బన్ అనేటువంటి వ్యాపారవేత్తకు అమ్మివేయడం జరిగింది. తోమాను అబ్బన్కి అమ్మివేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక బిల్లు కూడా రాస్తాడు. ఆ బిల్లులో ఏం రాస్తాడంటే, బెత్లెహేము గ్రామానికి చెందిన వడ్రంగినైన యేసు అను నేను, నా దాసుడైన తోమాను గుండాఫర్ రాజుకు చెందిన వ్యాపారి అయిన అబ్బన్కు 20 వెండి నాణాలకు అమ్మివేసినట్లుగా తెలియజేస్తున్నాను అని ఆ బిల్లులో యేసుక్రీస్తు ప్రభువారు రాయడం జరిగింది. ఆ తర్వాత రోజు తోమా, ప్రభువా నన్ను ఎక్కడికి పొమ్మంటే నేను వెళ్తాను అని ప్రార్థన చేసి అబ్బన్తో కలిసి సముద్ర ప్రయాణం ప్రారంభించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 20 వెండి నాణాలు తిరిగి తోమాకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తోమా తానెప్పుడు ఈ అబ్బన్ నుండి విముక్తి పొందాలనుకుంటే అప్పుడు ఆ 20 వెండి నాణాలు తిరిగి అబ్బన్కు ఇచ్చేసి విడుదల పొందొచ్చు. అందుకనే ఏ 20 వెండి నాణాలకు తోమాను అమ్మడం జరిగిందో ఆ 20 నాణాలను తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు తోమాకే ఇచ్చేశాడు. ఆ సముద్ర ప్రయాణంలో ఒకసారి ఈ అబ్బన్ తోమాను నువ్వేమేమి పనులు చేయగలవు అని అడిగినప్పుడు తోమా తాను చెక్క పని చేయగలనని, వ్యవసాయం చేయగలనని, పడవల్లో పనిచేయగలనని, రాతి స్తంభాలను నేను చెక్కగలను, కోటల్లోనూ రాజభవనాలలో కూడా పనిచేయగలను అని ఈ విధంగా చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి అబ్బన్ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఇంకా మనం ఏం చూడొచ్చు అంటే, వారి సముద్ర ప్రయాణంలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరిగాయని కూడా మనం ఆ పుస్తకంలో చదవచ్చు. వారు ఆ విధంగా ప్రయాణం చేసి చివరకు ఆండ్రాపులిస్ అనే ఒక ప్రాంతంలో దిగుతారు. అయితే ఈ ఆండ్రాపులిస్ అనే ఈ ప్రాంతం, ఈ పట్టణం ఎక్కడుంది అని చరిత్రకారుల మధ్య చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, ఈ ఆండ్రాపులిస్ అనేది ఆనాటి కాలంలో శాతవాహనుల పరిపాలనలో ఉన్నటువంటి ఆంధ్ర రాజ్యం అని కొంతమంది చెప్తుంటారు. అప్పట్లో ఈ ఆంధ్ర రాజ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు కూడా కలిసి ఉండేవంట. కాబట్టి ఈ ఆండ్రాపులిస్ అంటే అప్పట్లో ఆంధ్ర రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి బొంబాయి నగరమే అని, ఈ ఆండ్రాపులిస్ అనేటువంటి పట్టణం ఆ ముంబై పట్టణం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ముంబై అనేది సీపోర్ట్, అనేక వందల సంవత్సరాల నుండి అరేబియా దేశాలతో వ్యాపారానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సీపోర్ట్ అన్నమాట. అయితే మరికొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఇదొక గ్రీకు పట్టణం అని వాళ్ళు చెప్తుంటారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఇది ముంబై నగరం అని చెప్తుంటారు. అయితే ఈ అబ్బన్, తోమా వీళ్ళిద్దరూ ఈ ఆండ్రోపోలిస్లో దిగినప్పుడు అక్కడ కొంతమంది పాటలు పాడుతూ పిల్లల గురువులు వాయిస్తూ ఉండడం వాళ్ళకి కనిపిస్తుంది. ఏంటి విషయం అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక్కగానొక్క రాజుగారి కుమార్తె
ఆవిడ వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ రాజుగారు అబ్బన్ను తోమాను వీళ్ళిద్దరిని కూడా ఆ వివాహానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆ వివాహ సంబరాలు చాలా రోజులు జరగటం వల్ల తోమా ఈ అబ్బాను వాళ్ళిద్దరూ కూడా అక్కడే చాలా కాలం ఉండిపోతారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక యూదా జాతికి చెందినటువంటి ఒక అమ్మాయి పిల్లను గురవి వాయిస్తూ ఉంటే ఆ అమ్మాయిని తోమ పరిచయం చేసుకొని ఆ అమ్మాయికి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆ అమ్మాయి మారి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటుంది. అదే సమయంలో అంటే ఆ దినాలలోనే కొత్తగా పెళ్ళైనటువంటి ఆ రాజుగారి కూతురు అల్లుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగారి కూతురు అల్లుడు నమ్ముకున్న తర్వాత ఆ కారణంగా ఆ వివాహానికి సంబంధించినటువంటి కొన్ని పూజలలో పాల్గొనడానికి ఆ అమ్మాయి తిరస్కరించింది. అంటే రాజుగారి కూతురు తిరస్కరించింది. అప్పుడు ఆ రాజుగారికి విపరీతమైన కోపం రావడం, ఆ రాజుగారి యొక్క ఉగ్రతకు గురి కాకుండా ఉండనట్లు తోమా మరియు అబ్బన్ వీళ్ళిద్దరూ కూడా ఈ ఆండ్రోపోలిస్ అనేటువంటి ఆ ప్రాంతం నుండి ఇక బయలుదేరి ఈ గుండా ఫోరస్ అనేటువంటి రామ్ సామ్రాజ్యానికి బయలుదేరినట్టు ఈ తోమా కార్యాలు అనేటువంటి ఆ పుస్తకంలో రాసింది. తోమా మరియు అబన్ వీళ్ళిద్దరూ కూడా ఈ గుండా ఫోరస్ సామ్రాజ్యానికి చేరుకొని అక్కడ ఆయన కలుసుకున్నప్పుడు ఈ గుండా ఫోరస్ తనకు ఒక ప్యాలెస్ను కట్టమని తోమాతో చెప్పి తన ధనాగారం నుండి చాలా పెద్ద మొత్తం ధనాన్ని తోమాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా డబ్బిచ్చి ఈ గుండాఫర్ మహారాజు ఒక తీర్థయాత్రకు వెళ్తాడు. తాను ఆ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చేసరికి తనకు ప్యాలెస్ కట్టి పెట్టాలని ఆయన తోమాకు ఆజ్ఞ ఇస్తాడు. ఆ విధంగా తోమాకు డబ్బిచ్చి ఆ రాజు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి బేదలను వారి కటిక బీదరికాన్ని చూసినటువంటి తోమా చలించిపోయి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఆ బేదలకు తానేమేమి సహాయం చేయగలడో అన్ని రకాల సహాయాలు చేస్తాడు. ఆ విధంగా రాజుగారు ఇచ్చినటువంటి డబ్బంతా తోమ ఈ ప్యాలెస్ కట్టకుండా ఈ బేదలకు సహాయం చేయడం కోసమే ఖర్చు చేస్తాడు. కొన్ని దినాల తర్వాత ఈ గుండా ఫోరస్ రాజు తిరిగి వచ్చి తోమాను పిలిపించి తాను కడుతున్నటువంటి ఆ ప్యాలెస్ను నేను చూడాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు తోమ ఆ ప్యాలెస్ కట్టడం పూర్తయింది, అది రెడీగా ఉందని చెప్తాడు రాజుతోటి. సరే ఆ ప్యాలెస్ రెడీగా ఉంటే చూద్దాం పదా అని అడిగినప్పుడు తోమా ఏం చెప్తాడంటే ఆ ప్యాలెస్ రాజుగారు చూడాలంటే ఆయన చనిపోయి పరలోక రాజ్యం చేరే వరకు వేచి ఉండాలని చెప్పి, అయితే ఆ రాజు ఇచ్చినటువంటి డబ్బంతా తాను బేదలకు సహాయం చేయడానికి ఉపయోగించినట్టు తోమ రాజుగారికి చెప్తాడు. రాజుగారి డబ్బుతోటి తోమ బేదలకు సహాయం చేస్తున్నాడని, ఒక క్రొత్త దేవుని గురించి ప్రకటిస్తున్నాడని, దయాలు కూడా వెళ్ళగొడుతున్నాడని రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఆ రాజుగారికి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. వెంటనే తోమాను అబ్బన్ను ఇద్దరిని పట్టుకొని వాళ్ళిద్దరికి మరణశిక్ష విధించి చెరసాల్లో వేయిస్తాడు. అయితే ఆ రాత్రి రాజుగారికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు గాదు. ఆ రాజుగారి సోదరుడు చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ గుండాఫోరస్ మహారాజు కోసం తోమా కట్టినటువంటి ఒక గొప్ప ప్యాలెస్ని ఆయన పరలోక రాజ్యంలో చూసి ఆశ్చర్యపోయి తాను తిరిగి భూలోకానికి వెళ్ళి తాను చూసినటువంటి దానిని తన అన్నకు చెప్తానని, తనను ఒక్కసారి భూలోకానికి పంపించాలని ఆయన అక్కడ ఉన్నటువంటి దేవదూతులను వేడుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఆయనకి భూలోకానికి వెళ్ళడానికి అవకాశం ఇస్తే ఆయన మరలా భూలోకానికి వచ్చి తాను చూసినటువంటి ఆ ప్యాలెస్ను గురించి తన అన్నైనటువంటి గుండాఫోరస్ మహారాజుకు చెప్తాడు. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి గుండాఫోరస్ మహారాజు యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసిగా మారిపోయాడు. ఆ విధంగా ఈ రాజుతో పాటు ఉండేటువంటి ఆయన పరివారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నారు. ఆ విధంగా చాలామంది ఆ రాజ్యంలో క్రైస్తవులుగా మారడం జరిగింది. అప్పుడు అపోస్తుడైనటువంటి తోమ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులుగాను కాపరులుగాను తయారు చేసి ఆ తర్వాత తోమ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి భారత ఉపఖండంలో సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతాలకు ఆయన వెళ్ళినట్టు ఈ యొక్క పుస్తకంలో మనం చదవగలం.
తోమ మరణం గురించి ఆ పుస్తకంలో ఏమనుందంటే, మజ్దై అనేటువంటి ఒక రాజు తోమాను చంపాలని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు తోమాను బల్లాలతో పొడిచి చంపినట్టు ఆ పుస్తకంలో వ్రాయబడి ఉంది. అయితే ఈ మజ్దై అనే రాజు అసలు ఎక్కడ పరిపాలన చేసేవాడో, ఆయన ఎవరో ఆ పుస్తకంలో స్పష్టంగా వ్రాయబడలేదు. అయితే కొన్ని ఇతర చరిత్రాధారాలను బట్టి చూస్తే మద్రాసు నగరానికి సమీపంగా ఉన్నటువంటి మైలాపూర్ అనే ఊరికి బయట ఉన్నటువంటి కొండపైన ఆయన చంపినట్టు కొన్ని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలను బట్టి చూసినప్పుడు తోమాను చంపడానికి కారణం ఏంటంటే, ఆయన సువార్త ప్రకటన వలన చాలామంది ఆ రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. ఆ రాజు అంటే ఆ దేశం యొక్క రాజుగారి భార్య, ఆవిడ పేరు టెర్షియా, ఆ రాణి కొడుకు ఆయన పేరు విజన్ అనే వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారు. తోమాకు రాజుగారి దగ్గర, అంతఃపురములోని పనివారం దగ్గర మంచి పేరుంది. అయితే యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత ఆ రాణి మరి ఏ కారణం చేతనో ఆ రాజుగారితో కలిసి కాపురం చేయడానికి, అంటే ఆయన తన భర్తతో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడలేదు. దాంతో తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలకు గురైనటువంటి రాజు తోమాను రహస్యంగా చంపవలసిందిగా తన సైనికులకు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎందుకు రహస్యంగా చంపాలని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఒకవేళ తోమాను చంపేటటువంటి ఆ విషయం అందరికీ తెలిస్తే చాలామంది ఆయన పైన తిరుగుబాటు చేస్తారని భావించినటువంటి రాజు రహస్యంగా తోమాను చంపాలి అని ఆజ్ఞ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అయితే తోమ తాను చనిపోయే ముందు తనను చంపేటటువంటి ఆ సైనికులను నాకు ప్రార్థన చేసుకోవడానికి ఒకసారి అవకాశం ఇవ్వండి అని కోరగా వాళ్ళు ప్రార్థన చేసుకోమంటారు. అప్పుడు తోమ ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా ప్రభువా, నా దేవా, నా నిరీక్షణ, నా విమోచకుడా, నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నెరవేర్చాను, నీ ఆజ్ఞకు లోబడ్డాను, ఇప్పటి వరకు కూడా నీ ఆజ్ఞలకు లోబడే ఉన్నాను. ఈరోజు నా అంతిమ స్వాతంత్రాన్ని నేను పొందుకోబోతున్నాను అని ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆయన్ను బలాలతో పొడిచి చంపినట్టు కొన్ని ఆధారాల్లో, చరిత్ర ఆధారాల్లో ఉంది. అయితే మరికొన్ని చరిత్ర ఆధారాలు ఏమని చెప్తున్నాయంటే, ఒకానొక సమయంలో కాళీదేవత పండగ వచ్చినప్పుడు అందరూ ఆ దేవతకు పూజలు చేస్తూ ఉంటే తోమా మాత్రం ఆ దేవతకు నమస్కరించడానికి తిరస్కరించాడని, దానివలన తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు గురైనటువంటి బ్రాహ్మణులు ఒక త్రిశూలంతో తోమాను మైలాపూర్ కొండ దగ్గర క్రీస్తు శకం 73వ సంవత్సరం జూలై 3వ తారీఖున పొడిచి చంపినట్టు చెప్తున్నాయి. ఈ విధంగా భారతదేశంలో తోమా చేసినటువంటి పరిచర్య గురించి అనేక రకమైనటువంటి గాథలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఓరల్ ట్రెడిషన్స్ ద్వారా, అంటే పాటల ద్వారా, కథల ద్వారా, జానపద గేయాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వచ్చాయన్నమాట. కాబట్టి అవి సరిగ్గా లిఖించబడని కారణంగా వీటిలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కొంతమంది అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ గుండా ఫోరోస్, ఈ తోమ, వీరిద్దరికి మధ్య జరిగినటువంటి విషయాలన్నీ చోళరాజుకు, ఆయన తమ్ముడుకు, తోమాకు వీళ్ళ మధ్య జరిగాయని కొంతమంది చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఏం చెప్తారంటే, తోమ క్రీస్తు శకం 52వ సంవత్సరం జూలై 3వ తారీఖున మలబారు ప్రాంతంలోని మలంకార ద్వీపానికి వచ్చాడని ఇంకొంతమంది చెప్తుంటారు. అయితే తోమాను గురించినటువంటి విషయాలు కొంతమంది చరిత్రకారులు అసలు నమ్మేవాళ్లే కాదు. ఎందుకంటే ఈ గుండాఫోరస్ అనే రాజును గురించినటువంటి విషయాలు అసలు చరిత్రలో ఎక్కడా లిఖించబడలేదు. అందువలన తోమా రాసిన కార్యాలు అన్నటువంటి ఆ పుస్తకం మీద చాలామందికి నమ్మకం ఉండేది కాదు. అయితే ఆశ్చర్యంగా ఈ క్రీస్తు శకం 1834వ సంవత్సరం నుండి ఆర్కియాలజీ వాళ్ళు జరిపినటువంటి త్రవ్వకాలలో గుండాఫోరస్ రాజు, ఆయన పేరు లిఖించబడినటువంటి చాలా నాణేలు దొరికాయి. ఒక ప్రక్కేమో గ్రీకు భాషలో, మరొక ప్రక్కేమో పాళీ భాషలో గుండాఫర్ అనే పేరు ఆ నాణేల పైన ఉంది. ఇంకా ఒక నాణ్యం పైన అయితే ఆయన తమ్ముడు గాదు పేరు కూడా లిఖించబడి ఉంది. ఇప్పుడైతే ఆయన పేరుపై చెక్కబడినటువంటి శిలాఫలకం కూడా దొరికింది. ఇది ఇప్పుడు లాహోర్ మ్యూజియంలో ఉంది.
ఈ గుండాఫర్ అనే రాజు ఇండో పార్థియన్ రాజని, ఆయన నార్త్ వెస్ట్ ఇండియాను మొదటి శతాబ్దంలో పరిపాలించాడని వ్రాయబడి ఉంది. ఈ విధంగా ఎప్పుడైతే ఈ గుండాఫరుస్ రాజు గురించినటువంటి విషయాలు బయటపడ్డాయో అప్పుడు తోమా కార్యాల గ్రంథంలో లిఖించబడినటువంటి విషయాలు జరిగాయి అని నమ్మడం ప్రారంభించారు. అయితే ఆ పుస్తకంలో వ్రాసినటువంటి విషయాల నిర్దిష్టత మనకు స్పష్టంగా తెలియదు, కానీ మొత్తానికి ఆ విషయాలు అయితే జరిగాయి. ఆ తర్వాత కాలాల్లో అవి గేయాల ద్వారా, కథల ద్వారా ఒక తరా నుండి మరొక తరానికి రావడంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అందరూ చరిత్రకారులు ఒప్పుకునేది ఏంటంటే, అపోస్తుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చాడు, ఇక్కడ పరిచర్య చేశాడు. భారతదేశంలోనే కాదు కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో కూడా ఆయన చాలా వరకు పరిచర్య చేశాడు అని నమ్ముతారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి మరొక శిష్యుడు అంటే అపోస్తుడైనటువంటి బర్తులోమయు కూడా భారతదేశానికి క్రీస్తు శకం 55లో వచ్చాడని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన కర్ణాటకలోని కళ్యాణ్పూర్ ఆ ప్రాంతం దగ్గర దిగి గోవా నుండి మహారాష్ట్రలో ఉన్నటువంటి కళ్యాణ్ అనే ప్రాంతం వరకు సేవ చేశాడని, పాకిస్తాన్లో కరాచీ ప్రాంతాన్ని కూడా దర్శించి అక్కడ కూడా సువార్త పరిచర్య చేశాడని చెప్తున్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 62వ సంవత్సరంలో ఆయన హతసాక్షిగా మారాడు. మహారాష్ట్రలోని కళ్యాణ్లో ఆయన బ్రతికి ఉండగా ఆయన చర్మం ఒలిచి చంపినట్టు కొంతమంది చెప్తున్నారు. యుసూబియస్ మరియు సెయింట్ జెరోమ్ అనేటువంటి చరిత్రకారులు వీళ్ళిద్దరూ బర్తులమీ భారతదేశంలో సేవ చేసినట్టు వాళ్ళ చరిత్ర గ్రంథాల్లో లిఖించారు. గోవాలో అయితే ఇప్పటికి కూడా బర్తులమీకి అంకితం చేసినటువంటి 2 చర్చిలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికీ నొవెం అనేటువంటి కోతకాలపు పండుగను ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున జరుపుకుంటారు. ఆ పండుగ సమయంలో వాళ్ళందరూ బర్తులమీని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే బర్తులమయి అనే పేరుకు అర్థం ఏంటంటే దున్నేవాని కుమారుడు లేదా వ్యవసాయకుని కుమారుడు అని అర్థం. అందుకని ఆయన్ను ఆ యొక్క కోతకాలపు పండుగ రోజు జ్ఞాపకం చేసుకుంటారు ఇప్పటికి కూడా గోవా దగ్గర. ప్రియమైనటువంటి మిత్రులారా, ఒక్క విషయం మాత్రం మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో సేవ చేసినటువంటి ఆ మొదటి శతాబ్దం నుండే భారతదేశంలో కూడా సువార్త పరిచర్య మొదలైంది. యేసయ్య ప్రణాళికలలో భారతదేశం మొదటి నుండి ఉంది. ఈ నేలపై మన భారతదేశ గడ్డపై అపోస్తుడైనటువంటి తోమ, అపోస్తుడైనటువంటి బర్తులోమయ్య లాంటి వాళ్ళు తమ రక్తం చిందించారు. అపోస్తులు మిషనరీల రక్తంతోటే భారతదేశంలో సంఘం నిర్మించబడింది. మరి మనమేం చేస్తున్నాం? మన బాధ్యత ఏంటి? చూడండి, కొద్ది రోజులే మనం ఈ భూమిపైన బ్రతికేది. ఈ కొద్ది రోజుల్లో సంఘం యొక్క రక్తం తాగేటటువంటి సర్పాలుగా మనం ఉండకూడదు. వీలైతే సంఘం కోసం రక్తం దారబోయడానికి మనం సిద్ధపడాలి. మేఘం వలె మనలను ఆవరించి ఉన్నటువంటి సాక్షుల సమూహంలో మనం కూడా నిలిచిపోవడానికి ప్రయత్నిద్దాం. ఏ విధంగానైతే తోమ తాను చనిపోయేటప్పుడు, నా ప్రభువా, నా దేవా, నా నిరీక్షణ, నా విమోచకుడా, నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను, నీ ఆజ్ఞకు లోబడ్డాను, ఇప్పటి వరకు నీ ఆజ్ఞలకు లోబడే ఉన్నాను అని చెప్పాడో, మనం కూడా ఆ విధంగా దేవుని ఎడల విధేయత చూపుదాం. ఈరోజు రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుని కోసం జీవించాలని ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. మరొకసారి మీ అందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలను నేను తెలియజేస్తూ, దేవుడు మనందరిపై తన కృపను సమృద్ధిగా కుమ్మరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.